అందరినీ ఎక్స్ప్రెస్ కోఆర్డినేట్ చేసుకుంటాం. కమిషనర్తో ఫస్ట్ కాన్ఫిడెన్స్ నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయే ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల కాలల్లే వస్తా మన ప్రియతమ ఎమ్మెల్యే రాము గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఐ లవ్ గుడివాడ అని ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఆదివారం గుడివాడలో ఉన్న మెయిన్ డివైడర్స్ నెహ్రూ చౌక్ నుంచి బస్టాండ్ వరకు మరియు నాగార్పాడ్ వరకు కూడా రోడ్ డివైడర్స్ అన్ని క్లీన్ చేయడం అనేది ఇక్కడ చేయడానికి చాలామంది మున్సిపల్ వర్కర్స్ వాళ్ళందరూ ఉండొచ్చు. కానీ ఇది మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మరియు ఇది స్ఫూర్తిగా తీసుకుని మరి కొంతమంది మన గుడివాడ శుభ్రంగా ఉంచుకోవడానికి, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ ఇటువంటి జ్వరాలు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కలరా టైఫాయిడ్ ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మొక్కలు పరివారం అంతా కాపాడుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ డివైడర్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాము. ఈ ప్రోగ్రామ్ ని మేము 2 phases లో చేద్దామని డిసైడ్ అయ్యాము. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే డివైడర్స్ లో ఉన్న చెత్తను తీసి కొంచెం గుబురుగా పెరిగిన చెట్లని ట్రిమ్ చేయడం. సెకండ్ ఫేజ్ లో రాము గారు మళ్ళీ మున్సిపల్ ఆఫీషియల్స్ అందరితో కలిసి దీని బ్యూటిఫికేషన్ ఎలా చేస్తే బాగుంటుంది, దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తే బాగుంటుందో ప్లాన్ చేసుకుని ఏ మొక్కలు పెడితే బాగుంటుంది, విల్ బ్యూటిఫై ద డివైడర్స్ అగైన్. మొక్కలు మేము కొట్టేస్తుంటే మీరు ఏదో కొంచెం బాధపడవచ్చు. ఈ కోర్నోకార్పస్ మొక్క అనేది బాగా వాటర్ లాగేస్తుంది, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది బాగా లాగేసేసి పెరగడం బాగా పెరుగుద్ది. బట్ దానివల్ల కొంచెం పర్యావరణానికి హాని ప్లస్ మన మనుషులకు కూడా కొంచెం హానికరమైన పదార్థాలు అది రిలీజ్ చేయడం వల్ల డాక్టర్లు అందరూ కూడా ఒక కార్పస్ ఫండ్ పెట్టి ఇక్కడ ల్యాండ్స్కేప్ చేసి ఒక అద్భుతంగా ఉంటుందండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోపలే. సో అప్పుడు మేము చేసే పనికి ఒక సార్థకం అనేది తెలుసు. గవర్నమెంట్ పాలసీస్ అనే కార్యక్రమంలో చాలా అవార్డులు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వడం అయింది. దీంట్లో గుడివాడ సైక్లింగ్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని బ్యూటిఫికేషన్ చేయటం, మెయింటెనెన్స్ చూసుకుంటాం చేస్తే గుడివాడకి ఒక మంచి లుక్ వస్తుంది అనే ఉద్దేశంతో